హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే మనం ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, June 30th అయ్యారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కూర్చుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన August 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ ఆర్ అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి August 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే August 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట, అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఆగస్టు మాసం? కన్యారాశి వాళ్ళకి కూడా చాలా బాగానే ఉంది అని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. 7th రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఫారిన్ టచ్ వచ్చేది అంటే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ రావడం కానీ, వేరే కొత్త లెట్స్ సే బిజినెసెస్ రావడం కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో అలాగే మనం చూసామంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనకి 12వ ఇంట్లో ఇప్పుడు రాశికి అధిపతి అయిన బుధుడు 12వ ఇంట్లో పడ్డాడు. అలాగే సెకండ్ లార్డ్ మనకి వీనస్ ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఈ రాశికే వస్తున్నారు. అంటే వీనస్ అండ్ కేతు కలయిక ఈ రాశిలో అవ్వబోతుంది అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది? కెరియర్ విస్తరింపు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ అడుగు వేసినట్టు అనమాట. కెరియర్ బాగుంటుంది. అలాగే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది అని చెప్పి. 12th లార్డ్ ఏమో మనకి 11th పడ్డారు అనమాట. అంటే ఏంటంటే సూర్యగ్రహం ఏమో మనకి 11వ ఇంట్లో కర్కాటకంలో ఉన్నారు. ఆయన సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ దిగుతున్నారు. దిగిన తర్వాత ఫారిన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. తప్పక ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దూరదేశం వెళ్ళి చదివే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. అలాగే ప్రమోషన్ మీద బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఫారెన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే సెకండ్ లార్డ్ కూడా మనకి వస్తున్నారు కనుక. అలాగే వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో కలయిక అనేది ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే నేను చెప్పేది. అండ్ ఆల్సో మనం చూసామంటే జూపిటర్ కుజుడు ఇది కూడా కలయిక కూడా ట్రాన్సిట్ కూడా అవుతుంది. సో అది కూడా ఏంటంటే మంచి కలయికే. ఎందుకంటే భాగ్యం అనేది బాగుంటుంది చాలాను అని చెప్పుకోవాలన్నమాట. శని కూడా రెట్రోగ్రేడ్ అయ్యారు కనుక ఆయన 5th హౌస్ చూసినట్టు అంటే ఈ రాశిలో ఉన్న పిల్లలకి చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి బాగుంటుంది. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడాను, లేడీస్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే
కొత్త బిజినెసెస్ ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఆలోచన అనేది వస్తుంది. తప్పక ఏంటంటే ముందుకు సాగుతారు దాంట్లోనూ. ఎప్పుడు సాగుతారు, రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. దాంట్లో వాళ్ళకి రికగ్నిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే శ్రమ పడాలి. శ్రమ అనేది అధికం ఉంది కనుక సో శ్రమ పడితే తప్పక ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే బిజినెస్ పార్ట్నర్స్ ఇందాకనే చెప్పాను వచ్చే ఛాన్సెస్, అలాగే రాబడి లోన్స్ తీసుకోవాలంటే లోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ముందుకు సాగుతారు ఈ నెల, బాగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అంటే కుటుంబంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కూడా కేతు ఉన్నాడు. సో ఎప్పటికైనా ఏంటంటే మైండ్ సెట్ అనేది స్టడీగా ఉండాలన్నమాట, ఎస్పెషల్లీ పార్ట్నర్ తోటి. అంటే ఏంటంటే పేషెంట్గా ఉండాలి, ఎక్కువ కోపతాపాలు రాకూడదు, అంటే ఈగో క్లాషెస్ ఉండకూడదు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇది ఎవరికి వర్తిస్తుందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ అడ్జస్ట్మెంట్ పీరియడ్లో ఇద్దరు కలయిక అంటే డిసగ్రిమెంట్స్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అలాగే వీళ్ళు ఏంటంటే విహారాలు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వెళ్తారు. ట్రిప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, షార్ట్ టర్మ్ ట్రిప్స్. వెళ్ళినప్పుడు కూడా శ్రమ పడే యోగం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 6th శని ఉన్నారు, రిట్రోగ్రేడ్ అయినా కూడా మనకి ఏంటంటే 5th చూసినట్టే కదా. సో ఇవన్నీ చూసుకున్నాము అంటే అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్తున్నాం అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారం విషయంలో చాలా పెట్టాలన్నమాట. పరిహారం తప్పక చేయాలి. వాళ్ళు దేనికి చేయాలి అంటే ఎవరికి చేయాలి అనుకుంటే మనం గణపతికి చేయాలి తప్పక. మనకి కేతు విఘ్నాలు లేకుండా అదొకటి కాకుండా ఎప్పటికైనా పాజిటివిటీ రావాలంటే మనం గణపతికే చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు కేతు గ్రహం ఏంటంటే మనకి తెలుసు, అది తోక అని తెలుసు. గణపతికి ఏంటంటే తల పెద్దగా ఉంటుంది. మనం చూసామంటే ఐకనోగ్రఫీ కూడా తల తీసుకొచ్చి పెడతారు. సో తల లేని తోక కదా మరి కేతు. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ గణపతి అన్నమాట. గణపతికి ఎవ్రీ డే పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేసిన, పూజలు చేసిన, అష్టోత్తరాలు చేసిన ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పటికైనా ఏంటంటే ఇదే పాజిటివిటీ మనకి కాపాడుతుంది కనుక ఒక జపం చేసినా, ఒక మెడిటేషన్ చేసినా, ఒక మంత్రం చేసినా, ఒక పూజ చేసినా చాలా మంచిది. అలాగే ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న చీమలకి కూడా మనకి ఆహారం వేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఫిషెస్కి అలాగే చీమలకు కూడాను చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుంది, చాలా పాజిటివిటీ పెరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కనుక లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి సూచన, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదే జాతకం మాత్రం పరిశీలించుకోవాలి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ జాతకం కదా, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుకున్న అన్ని రాసులు కూడా ఫలితాలు కూడాను జనరల్ యాక్చువల్ గా. జాతకం పరిశీలించుకుంటే మంచి జాతిరత్నం కానీ, వాళ్ళ జాతక రీత్యా జాతిరత్నం కానీ, అలాగే పరిహారం కానీ, పూజలు కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పూజలు, స్పెషల్ పూజలు చేయాలా, అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. చాలా చక్కగా వివరించారు. కన్యా రాశి వారికి కూడా బాగానే ఉంది, కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు. అలాగే మీరు ఏ దైవాన్ని పూజించాలి, ఎక్కువగా ఏ దైవాన్ని మీరు మీ యొక్క కోరికల్ని ఏ దైవం ముందు పెట్టాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. పరిహారాలు చెప్పారు. అన్నీ తూచా తప్పకుండా ప్రయత్నించండి, చెయ్యండి. ఇక మీరు పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలను పరిశీలించుకుంటేనే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. జాతకాలు పరిశీలించుకోవాలి, డాక్టర్ ఆర్వి సుధ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.